సిపిఎం 14వ మహాసభలు సత్యవేడులో డిసెంబర్ 1-2 తారీఖుల్లో 2 రోజుల పాటు జిల్లా మహాసభలు నిర్వహించారు. మొదటి రోజు మధ్యాహ్నం వరకు బహిరంగ సభ నిర్వహించి దేశ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. ఈ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, డి రమాదేవి పాల్గొన్నారు. 2 రోజుల పాటు జిల్లా నలుమూలల నుండి హాజరైన ప్రతినిధులు జిల్లాలోని ప్రజా సమస్యలపై చర్చించి రాబోయే 3 ఏళ్లలో ప్రజా సమస్యలపై ఏ విధమైన కృషి చేయాలనే దానిపై చర్చించి దాదాపు 30 సమస్యలపై తీర్మానాలు చేశారు. అనంతరం సిపిఎం తిరుపతి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ 15 మందితో ఎంపికైంది. నూతన కార్యదర్శిగా తిరిగి రెండవసారి వందవాసి నాగరాజు ఎంపికయ్యారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, దాసరి జనార్దన్, టి సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. కాగా జిల్లా కమిటీ సభ్యులుగా ఎస్ జయచంద్ర, పి సాయిలక్ష్మి, ఆర్ వెంకటేష్, పి హరినాథ్, మాధవకృష్ణ, కె వేణుగోపాల్, బి రవి, ఆర్ లక్ష్మి, జోగి శివకుమార్, ఎం భగత్ నూతన జిల్లా కమిటీగా ఎంపికయ్యారు. 2 తేదీల్లో అంటే నిన్న మొన్న సత్యవేడులో జరిగినాయి. సత్యవేడులో జరిగిన ఈ మహాసభలకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అదే మాదిరి రమాదేవి గారు నాయకులు పరిశీలకులుగా హాజరయ్యారు. సమావేశాల్లో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాల సమస్యల మీద, వాటి పరిష్కారాలు ఏం చేయాలనే దాని మీద సమగ్రమైనటువంటి చర్చని మేము నిర్వహించడం జరిగింది. గత 3 ఏళ్ల ముందు నుంచి ఈరోజు దాకా ఈ 3 సంవత్సరాల కాలాన్ని రాబోయే 3 సంవత్సరాలకి ఏమి చేయాలనే విషయాలను కూడా సమగ్రంగా చర్చించి ఒక 28 రకాల తీర్మానాలని మేము ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగానే నూతన కమిటీ కూడా ఎన్నికైంది. రెండవసారి ఇప్పటి వరకు జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి నాగరాజు గారే తిరిగి రెండవసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సత్యవేడు పట్టణంలో జరిగిన ఈ మహాసభలో చాలా వర్షాలు విపరీతంగా ఉన్న సందర్భంగా, తుఫాను ఉధృతంగా ఉన్న సందర్భంగా వాటిని ఏమీ లెక్క చేయకుండా సిపిఎం శ్రేణులు ఈ హాజరు కావడం, బహిరంగ సభ, ప్రతినిధుల సభ 2 రోజుల పాటు జయప్రదంగా జరిగినాయి. మీరందరూ కూడా చూసే ఉంటారు. ఈ సందర్భంగా ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి ప్రత్యేకించి ఒక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తీర్మానం కాపీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అంటే ఈ జిల్లాలో ఉన్న ప్రత్యేకతలు మీకు అందరికి కూడా తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి అవకాశాలు ఉన్న జిల్లాగా ఉపాధికి కానీ, ఉద్యోగ కల్పనకు కానీ, అదే రకంగా వ్యవసాయానికి కానీ ఇవన్నీ మంచి అవకాశాలు ఉన్న ఈ జిల్లా అధికార పార్టీ యొక్క నిర్లక్ష్యానికి, పాలకుల యొక్క నిర్లక్ష్యానికి గురయ్యి చాలా ఇబ్బందులు ఇక్కడున్న ప్రజానీకం కూడా పడాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి ప్రజల్ని బయటవేయడం కోసం ఈ పాలకులు తక్షణం కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేసి ప్రజల ముందుకు పెట్టింది.